ఇవాళ మీకు మరో అమేజింగ్ రెసిపీతో మీ ముందొచ్చాను. అదే ఎగ్ రైస్. చాలా టేస్టీగా ఉంటది. చాలా సింపుల్‌గా కూడా ఉంటది. ఎప్పుడు చేసినా సాటిస్ఫాక్షన్ గ్యారంటీ రెసిపీ ఇది. వేడి వేడి అన్నంలో కాదు, మిగిలిపోయిన రైస్‌లో కూడా చాలా బావుంటది. 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఏసేసి నేను 3 ఎగ్స్ తీసుకున్నానండి. 3 ఎగ్స్. ఆ ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. 3 ఎగ్స్ దాంట్లో వేసేసి 30-40 నిమిషాలు వదిలేసేయాలి. అలాగే వదిలేసేయాలి. ఎందుకంటే తర్వాత నెమ్మదిగా కలపాల దాన్ని. ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉంటేనే ఈ ఎగ్ రైస్‌కి చాలా బావుంటుందండి. అలాగే లంచ్ బాక్స్‌కి కూడా చాలా అంటే చాలా క్విక్‌గా రెసిపీగా తయారవుతుంది ఇది. ఒకసారి నేను చెప్పిన విధానంగా ట్రై చేసి చూడండి. చాలా బావుంటది. మీకు ఆయిల్ ఏసి ఎగ్ ఏసిన తర్వాత మీకు తగినట్టు సాల్ట్ ఏసి అవసరమైతే పెప్పర్ ఏసుకోవచ్చు. లేదంటే లేదు. లేకపోతే అలాగే వదిలేసేయండి. తర్వాత నెమ్మదిగా పెద్ద పెద్ద ముక్కలు ఉన్నట్టునే కలపండి. చిన్న చిన్న ముక్కలుగా విడదీస్తే టేస్ట్ మనకంతగా తెలీదండి. పెద్ద ముక్కలుగానే ఉన్నీయండి. 1 నిమిషం పాటు వేయించండి చాలు. చూడండి అలా కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలుగా తీసుకొని తర్వాత ఒక ప్లేట్‌లో సైడ్‌కి పెట్టుకోండి తీసుకొని. అలా సైడ్‌కి పెట్టాక అదే ప్యాన్‌లో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ మళ్ళీ కొద్దిగా వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి వేయాలండి. అంటే ఆవాలు మీ ఆప్షనల్. ఆవాలు వేసుకున్నా పర్వాలే, వేసుకోకున్నా పర్వాలేదు. ఆవాలు అనేది ఆప్షనల్. జీలకర్ర ఒక 1 స్పూన్, 2 రెమ్మలు కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసేసి హై ఫ్లేమ్ మీద టాస్ చేయండి. తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మంచిగా టాస్ చేసేస్తే హై ఫ్లేమ్ మీదే ఉండాలి చూడండి. ఒక పక్క మాడిపోకూడదు. అలాగని మీ ఫ్లేమ్‌ని కూడా తక్కువ చేయకూడదు. అలా హై ఫ్లేమ్ మీదే టాస్ చేస్తే మంచి స్మెల్ వస్తది. ఆ స్మోకీ ఫ్లేవర్ ఉంటేనే ఎగ్ రైస్‌కి చాలా బావుంటదండి. దాని తర్వాత ఒక కప్ ఆనియన్స్ తీసుకోండి. ఒక కప్ ఆనియన్స్ చిన్నగా చాప్ చేసి మెత్తబడేంత వరకు మాత్రమే ఫ్రై చేయాలి. మరి ఎక్కువగా ఫ్రై చేసేస్తే మాడిపోతుంది. చూడండి ఆనియన్స్ అన్నీ వేగాయి. ఇలా ఈ పద్ధతిలో వేగితే చాలండి. ఒక హాఫ్ కప్పు క్యాప్సికమ్ వేయాలి. తర్వాత 2 పచ్చిమిర్చి వేయాలి. ఒక చిన్న సైజ్ అంతా టమోటో, ఇంకొక హాఫ్ కప్పు చిన్న తరుగు క్యారెట్ వేయాలండి. అంతా బాగా మిక్స్ చేయాలి. బాగా వేయించాలండి అట్లా. వెజిటేబుల్స్‌కి అన్నిటికి ఆయిల్ మంచిగా పట్టేటట్టు వేయించాలి. తగినట్టు ఉప్పు వేయాలండి. సరిపడంత కారం, ధనియా పొడి హాఫ్ స్పూన్ అంతా వేసి మంచిగా టాస్ చేయాలి. హై ఫ్లేమ్ మీదే చేయాలండి గుర్తుపెట్టుకోండి. మరీ ఎందుకు హై ఫ్లేమ్ మీద చేయాలని చెప్తున్నానంటే మనం వేయించేటప్పుడు వచ్చే ఒక స్మోకీ ఫ్లేవర్ అనేది ఎగ్ రైస్‌కి చాలా ఇంపార్టెంట్. మనం స్ట్రీట్ ఫుడ్స్‌లో తింటాం చూడండి. సేమ్ అలాగే ఇది కూడా. మీకు చిటికెడంతా పసుపు కూడా వేసుకోవచ్చండి. మీ ఇంట్లో సోయా సాస్ ఉన్నా, వెనిగర్ ఉన్నా హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు. ఇంకా ఫుల్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేసేవాళ్ళు పూర్తిగా అవాయిడ్ చేయొచ్చు. ఈ 2 ఆప్షనల్. వెనిగర్, సోయా సాస్ అనేది ఆప్షనల్. అవాయిడ్ చేయొచ్చు. లేకపోతే ఉంటే వేసుకోవచ్చు. ఆహా! చూడండి ఎంత బాగా పొగలొస్తున్నాయో. అంటే ఇప్పుడు మన వెజిటబుల్స్ అన్నీ కుక్ అయ్యాయని అర్థం అండి.
కుక్ అయ్యాయని ఎట్లా తెలుసుకోవడం అంటారా? ఆ టమోటో ఉంటుంది కదా, టమోటో పైన ఉన్న స్కిన్ సెపరేట్ అవుతుంది. ఆ సెపరేట్ అవుతే మనకి వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయినాయని అర్థమండి. కుక్ అయిన వెజిటేబుల్స్ని ఒకసారి బాగా హై ఫ్లేమ్ మీద టాస్ చేసేయండి. ఇప్పుడు మనం ముందుగా ఎగ్స్ అన్నిటిని ఆయిల్‌లో వేయించుకొని పెట్టుకుంటాం కదండీ! ఆ ఎగ్స్ వేయించిన దాన్ని ఇప్పుడు ఆ వెజిటబుల్స్ అన్నీ ఫ్రై అయ్యాక ఆ ఎగ్స్ అంతా ఆ గ్రేవీలోకేసేసి, ఇదిగో నేను చూపిస్తున్నా చూడండి. అలా మంచిగా ఎగ్‌ని, వెజిటబుల్స్‌ని మిక్స్ అయ్యేలా, ఆ ఎగ్‌కి కూడా మసాలా పట్టేలా అంతా గ్రేవీ అంతా మంచిగా కలపాలి. ఆ కూరని మంచిగా ఎగ్స్‌ని పెద్ద పెద్దగా ఉన్న ఎగ్స్‌ని చిన్నగా మంచిగా కట్ చేసుకుంటూ దాంట్లోనే మంచిగా ఫ్రై చేయండి. ఉప్పు, కారం పడితే సరిపోదండోయ్ వంటల్లోకి. ఇలా మనం ప్రతి ఒక్కటి మిక్స్ చేసుకునే దాంట్లోనే టేస్ట్ చాలా బావుంటది. అలాగే ఇప్పుడు కొద్దిగా మనం రైస్ ఆల్రెడీ చేసి పెట్టుకోవాలండి దీనికి. ఆ రైస్‌ని 3 కప్స్ ఆఫ్ రైస్‌ని నేను కలుపుతున్నాను. ప్ర రైస్ ప్రతి ముక్కకి పట్టుకునేలా మనం నీట్‌గా కలపాలి. అది కూడా హై ఫ్లేమ్‌లోనే పెట్టి కలపండి. చాలా బావుంటది. చూడండి నేను కలుపుతున్నాను. అట్లా ప్రతి ముక్కకి ఆ ఎగ్, మనం వేసిన వెజిటబుల్సు, మనం వేసుకున్న కారం గానీ, ధనియా పౌడర్ గానీ ప్రతి ఒక్కటి దాంట్లో మిక్స్ కావాలంటే మనం మంచిగా దాన్ని హై ఫ్లేమ్ మీదే కలపాలి. ఇదేంట్రా బాబోయ్! హై ఫ్లేమ్ అనుకుంటున్నారా? ఎగ్ రైస్ ఎప్పుడు హై ఫ్లేమ్‌లోనే చేయాలండి. అలాగైతేనే మనకి స్ట్రీట్ ఫుడ్ బయట తినడానికి ఎంత ఇష్టపడతామో ఆ స్మెల్‌కి, అలాగే ఇక్కడ గూడా స్ట్రీట్ ఫుడ్ రెసిపీ లాగే ఉంటది. బట్ ఏమంటే ఇది హోమ్ మేడ్ రెసిపీ లాగా ఉంటది. ఇలా చేసుకొని చూడండి. చాలా చాలా టేస్ట్‌గా ఉంటది. మంచిగా ఒక 10 మినిట్స్‌లో, వితిన్ 10 మినిట్స్‌లో రెడీ అయ్యేలాగా ఉంటదండి ఈ రెసిపీ. మీరందరూ గూడా ట్రై చేసి నాకు ఒకసారి కామెంట్ బాక్స్‌లో కామెంట్